ఏమండి మీకు నా ఫ్రెండ్ రమ్య తెలుసా? ఏది పొడవుకుంటది బాగా ఎర్రగా బుర్రగా ఉంటది తనేనా? అదే. ఏది మోడల్ లాగా స్టైల్ గా నడుస్తుంది వెంట్రుకలు కూడా ఎంత పొడగా ఉంటాయి తనేనా? తనే. తనకి ఒక యోగా టీచర్ కావాలంట, మీకు ఎవరైనా తెలుసా? చిన్నప్పటి నుంచి నేను కూడా యోగా టీచర్ తెలుసా నీకు? హలో బేబీ చెప్పే. అరే ఆ ఫోన్ మ్యూట్ లో పెట్టరా. ఏంది ఎందుకు అమ్మాయిలతో మాట్లాడి పిచ్చోళ్ళు అయిపోతావా? నన్ను చూడ సింగిల్ సింహం రా. అసలు ఈ అమ్మాయి నేను వదిలేసింది అనుకో డైరెక్ట్ గా నీ గుండెల్లోనే పోస్తుంది. మొత్తం సిగరెట్ లో మందుకి బానిస అయిపోతావు. మా పిల్లకి ఒక చెల్లి ఉంది, సెట్ చేయమంటావా? నీ కాళ్ళు పట్టుకుంటా పిల్లలు నాకు సెట్ చేయమో. సాయంత్రం నీకు పార్టీ ఇస్తానా? అమ్మా ఈ రోజు ఏం చేస్తున్నావా? టిఫిన్ కి ఉప్మా చేస్తున్నారా? ఎప్పుడు ఉప్మా నాన్న, ఏమన్నా స్పెషల్ గా చేయొచ్చు కదా. నా బిడ్డకి స్పెషల్ గా కావాలంట. అరే నాన్న నీకోసం వెజిటేబుల్స్ అన్ని వేసి స్పెషల్ గా ఉప్మా చేస్తారా? అలా అటు తిప్పి ఉప్మా కాడికి వచ్చు. దోశ లాంటిది ఏమన్నా చేయొచ్చు కదా. నా బిడ్డ దోశ అడిగితే వేయనంటరా. దోశ మధ్యలో ఉప్మా పెట్టిస్తా తిన్నా. ఇది నమ్మ జీవితం ఏంటో ఉప్మా. ఈ రోజు ఒక గేమ్ ఆడదాం. పుట్టిన తర్వాత ఎవరైతే అమ్మ అంటారో వాళ్ళు ఓడిపోయినట్టు, సరేనా? సరే అయితే ఇప్పుడు నా వంతు. అమ్మో 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 నేను ఓడిపోయాను. అమ్మో నువ్వు భలే గెలిచావా? మోసం మోసం మోసం. ఆన్లైన్ షాపింగ్ అంతా మోసమే మోసం. ఏమైంది ఇప్పుడు? ఏమైందా? ఇది ఆర్డర్ పెట్టా, డ్రెస్ వచ్చింది కానీ అమ్మాయి రాలేదా? వస్తే నీ హెల్ప్ అవుతుంది అనుకున్నాను. ఎంత ధైర్యం ఉంటే నా ముందే ఇంట్లోకి మంది తెచ్చుకుంటావా? అబ్బో ఇది తీసుకో. ఏంటిది? చీర. ఎక్కడిది? ఒక బాటిల్ ముందుకుంటే ఒక చీర ఫ్రీగా ఇస్తా అన్నారే. ఏదో నీకు చీర వస్తుందని చిన్న బాటిల్ కొనుక్కున్నానే, తప్ప? అబ్బా చీర మాత్రం భలే ఉందండి. రేపటి నుంచి రోజుకు ఒక బాటిల్ తెచ్చుకోవాల్సిందే. నీ చీర కోసమైనా ఎక్స్క్యూజ్ మీ, ఏంటతను ఊ అంటూ తింటున్నాడు? అది మా స్పెషల్ ఊ ఐస్ క్రీమ్ సార్. ఆ ఐస్ క్రీమ్ ఎవరు తిన్నా కూడా ఊ అనాల్సిందే సార్. అవునా? అట్లయితే నాకు ఐస్ క్రీమే కావాలి. ఇదేంటి ఇది నార్మల్? ఇంట్లో లైటర్ కనిపించలేదు, నీకేమన్నా కనిపించిందా? ఫస్ట్ నీ ఫోన్ ఎక్కడుందో చూసావా? నా చేతిలోనే ఉంది. దాన్ని తీసి చెత్త కుప్పలో పడే, అప్పుడు తెలుసు ఇంట్లో ఏమున్నాయో లేవో అని. నువ్వు నాకు చెప్తున్నావా? ఫస్ట్ నీ ఫోన్ పక్కన పెట్టి నా పావడ తీసి నీ ప్యాంట్ వేసుకో. చల్లగా గాలి వచ్చినప్పుడే డౌట్ రావాల్సింది. ఓకే. ఏమండి ఇంట్లో ఉప్పు అయిపోయింది. అవునా? నేను తీసుకొస్తాలే. నేను కూడా వస్తా. ఎందుకులేమ్మా, నేను తీసుకొస్తాలే. లేదు నేను కూడా వస్తా. వద్దులేమ్మా. వస్తా. ఇంకా దొరకలేదా ఉప్పు? కనీసం ఈ 2025లో డెవలప్ అవుదాం. ఒకవేళ డెవలప్ అయ్యాను అనుకో, పెద్ద పెద్ద ఇల్లు కార్లలో తిరగాల్సి వస్తుంది. అప్పుడు నా ఫ్రెండ్స్ తో తిరిగే టైం కూడా ఉండదు. ఇన్ని రోజులు కలిసి తిరిగి ఈ సంవత్సరం విడిపోవాల్సి వస్తుంది. లేదు లేదు, మీరు ముఖ్యమైన నాకు మీకోసమైనా డెవలప్ అవ్వను.